హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3 ఈరోజు కాస్త లేట్ అయింది. సో, ఏం మాట్లాడదాం? సో, మీరు చూసుంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక యూట్యూబ్ వార్ నడుస్తుంది బేసిక్‌గా. యూట్యూబ్ వార్ నడుస్తుంది. రియల్ వార్ కూడా నడుస్తుంది. వెనిజులా మీద ట్రంప్ బాంబ్ బ్లాస్ట్ చేసిండు. సో, మన టాపిక్ అది ఆఫ్ టాపిక్. కానీ యూట్యూబ్ వార్ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయినా ఈరోజు. సో, ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యున్నారు ఈరోజు. సో, ఒకరు 'బయ్యా సన్ని యాదవ్', ఇంకొకరు 'నా అన్వేషణ', ఇంకో 'ఏజూడ్'. సో, ఒక్కొక్కరి నుంచెళ్ళొస్తాము బేసిక్‌గా. సో, ఫస్ట్ 'బయ్యా సన్ని యాదవ్' నేను చూస్తుండే అతని వీడియోలు. నేను ఎప్పుడు చిన్నగున్నప్పుడు ఐ మీన్ 2017, 2018ల నా దగ్గర బండి లేనప్పుడు, అప్పుడు చూస్తుండే అతని వీడియోలు చూసేసి, నేను గూడా ఇగ అతని లెక్క వ్లాగింగ్ జేయాలి అది ఇది అని అంటుండే. మంచిగుంటుండే స్టార్టింగ్. ఆయనకి 10,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్న కాడి నుంచి చూస్తుండే. కానీ గ్రాడ్యువల్‌గా ఏమైందంటే, బేసిక్‌గా ఎప్పుడైతే సబ్‌స్క్రైబర్స్ పెరిగిండో, ఆయన ఇగ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ జేషిండు. ఫస్ట్ 'డ్యూక్ 390' గిఫ్ట్ ఇస్తా, 'డ్యూక్ 200' గిఫ్ట్ ఇస్తా అన్నప్పుడు, నేను గూడా చూసేసి, అయ్యో! 'డ్యూక్ 200' వస్తదిలే అని నేను గూడా ట్రై చేద్దాం అనుకున్నా. కానీ అది ఎ ఆహ్, అదేదో షేర్ మార్కెటో ఏదో ఇన్వెస్ట్‌మెంట్ అనంగానే మా డాడీ చెప్పు తీసుకొని కొడతాడని లైట్ తీసుకున్నా నేనిగ. సో, దాంట్లో పార్టిసిపేట్ జేయాలి. అది ఫ్లూక్ అని తెలిసింది. సో, బేసిక్‌గా 'బయ్యా సన్నీ యాదవ్' మొత్తం ఏమైందంటే వ్యూస్ ఒస్తాయి. వ్యూస్ రావు. కానీ అతను బండ్ల మీద బండ్లు కొంటాడు. కార్ల మీద కార్లు కొంటాడు. జాగ్వార్ కార్ అంటాడు. 3 ఫ్లోర్ల ఇల్లు అంటాడు. సో, బేసిక్‌గా 'బయ్యా సన్నీ యాదవ్' ఇది. ఆ టూర్ అంటాడు. ఈ టూర్ అంటాడు. అమెరికా అంటాడు. ఇది అంటాడు. ఇది అంటాడు. నెక్స్ట్ వచ్చేసి 'నా అన్వేషణ'. 'నా అన్వేషణ'ని గూడా అప్పటినుంచెల్లే చూడడం స్టార్ట్ చేసిన. సో, బేసిక్‌గా 2017 ఆ టైంలో అతనికి గూడా 1,00,000 20,000, 30,000 సబ్‌స్క్రైబర్స్ ఉండే. అతను గూడా నేను ట్రావెల్ వ్లాగ్స్ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో, బేసిక్‌గా నేను అతని వ్లాగ్స్ చూస్తుండే. అతనేం చేస్తాడంటే, అతనిది కంటెంటే ఉండదు. అమ్మాయిల్ని చూపిచ్చేసి ఎ అమ్మాయిల్ని చూపిచ్చేసి ఆటగాడు, ఆటగాడు, ఆటగాడు అనేసి ఏముండదు ఆడ. లోపల ఏముండదు డొల్ల. ఈ కాంట్రోవర్సీస్ చేసేసి ఫస్ట్ 'రవి తెలుగు ట్రావెలరు', ఈ నెక్స్ట్ ఇది నా అది 'భయ్యా సన్నీ యాదవ్'. నెక్స్ట్ ఇప్పుడు 'ఏజూడ్‌ని' ఒకడిని టార్గెట్ జేసేసి హాట్ టాపిక్ అయిదాం అనుకుంటుండు. నెక్స్ట్ వచ్చేసి 'ఏజూడ్'. 'ఏజూడ్' ముందు మంచిగా చేస్తుండే. ముందు ముందు సోది చేస్తుండే ముందు బేసిక్‌గా. అతను ఇదేంది ఆహ్, డ్రెస్సింగ్ స్టైల్ అనేసి ఆ వీడియోస్, ఈ వీడియోస్ అని చేస్తుండే. కానీ నేను అతను చెప్పిండనేసి నేను ఒకసారి షూస్ కొనుక్కుంటే దాని క్వాలిటీ వర్స్ట్ క్వాలిటీ ఉండే. ప్రమోట్ చేస్తాడు బ్రాండ్ ప్రమోషన్ డబ్బులొస్తాయి కాబట్టి. సో, ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ జేసి, ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ జేసి అది క్లిక్ గాలే. సో, డొమైన్‌ని మార్చేసి జనరల్ నాలెడ్జ్ అన్నాడు. సో, రీసెంట్‌గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయినప్పుడు మంచిగా చెప్పిండు. అప్పట్లా ఏమని ఈ వార్ అయితుంది, ఆ వార్ అయితుంది, అదైతుంది, ఇదైతుంది అని అప్డేట్స్ చెప్పిండు. దాని తర్వాత నుంచి సొల్లు. నిమిషం టాపిక్ తీసుకొని చెప్పిందే చెప్పి, ఒక్క నిమిషం వీడియో తీసుకొని దాన్ని 17 మినిట్స్, 18 మినిట్స్ వీడియో చేసేసి ఏమన్నా అంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు కంటెంట్ ఎక్కువొస్తది. అదొస్తది, ఇదొస్తది. ఏముండదట. 1 మినిట్ టాపిక్ తీసుకొని గుంజుతాడు. సో, బేసిక్‌గా వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు 'నా అన్వేషణ' తీసుకోండి, 'భయ్యా సన్నీ యాదవ్' తీసుకోండి, 'ఏజూడ్' తీసుకోండి. ముగ్గురు ఏదో ఒక సొల్లు చెప్తుర్రు. ఇంక్లూడింగ్ మీ. నాకు సబ్‌స్క్రైబర్ లేరు. కానీ ఏదో ఒక సొల్లు చెప్తుర్రు. ఏదో ఒకటి జేస్తున్నారు. వాళ్ళేమో బిల్డింగ్‌లు కట్టుకుంటున్నారు. మనమేమో ఇట్లనే ఉండిపోతున్నాం. సో, ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అనేసి 'నా అన్వేషణ'నేమో 'భయ్యా సన్నీ యాదవ్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ జేయి' అంటాడు. 'ఏజూడేమో నీకు వార్నింగ్ ఖబర్దార్' అంటాడు. 'భయ్యా సన్నీ యాదవ్' వచ్చేసి ఆహ్, ఇది 'అన్వేష్‌ని ఫాలో గాకు, ఫాలో గాకు' అంటాడు. డ్రామా. జస్ట్ టైమ్ పాస్. కరెక్ట్ 1 ఇయర్ అయిపోయినంక 'నా అన్వేషణ' ఎవరో, 'భయ్యా సన్నీ యాదవ్' ఎవరో, అసలుకి ఏమైంది? అసలుకి ఎందుకు ఇట్లా చేస్తున్నాం? నేను చూస్తున్నా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ చూస్తున్నా. రోజు స్టోరీస్ పెట్టుకుంటున్నా. ఒకరి మీద అంటారు. ఇంకోరిని అంటారు. సో, దాని బదులు మీరు ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడండి. లేకపోతే
టైమ్ పాస్ చేయాలనుకుంటే టైమ్ పాస్‌కి బావుంటది. కానీ వాళ్ళని ఫ్యాన్ వార్స్ అనేసి అవి ఇవి అనేసి ఏమో నాకు ఎందుకో చెప్పాలనిపించింది, మాట్లాడాలనిపించింది. జస్ట్ నా ఒపీనియన్ అంతే. సో, ఇంకా అంటే ఏం లేదు. ఒక సేయింగ్ ఉంటది. ఇఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్‌టైన్ ఒకవేళ హ్యూమన్స్‌ని బాగుపడకుండా చేయాలంటే హ్యూమన్స్‌కి కొంచెం ఫుడ్, ఒక డ్రామా ఉంటే చాలు. వాళ్ళు డీవియేట్ అయ్యేసి వాళ్ళ లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఒక్కటుంటే చాలు. లైఫ్‌లో పైకి రాకుండా అట్లనే ఉండిపోతారు. సో, అందరం కలిసి బాగుపడదాం. నేనెలా అంటుండంటే బేసిక్‌గా నేనొక్కడినే బెంజ్ కార్‌లెక్కాలి, మిగతా వాళ్ళెక్కొద్దు, మిగతా వాళ్ళని తొక్కేయాలని ఉండదు నాకు. నేనే ఎక్కితే నాతో పాటు 10 మంది ఎక్కాలని ఉంటది. బెంజ్ కారైనా గాదు, బెంజ్ కారే ఏంది భయ్యా 4 సీట్లుంటాయి. అందరం కలిసి మంచిగా హ్యాపీగుండేసి, ఈ గొడవలు అవి ఇవి లేకుండా పీస్‌ఫుల్, క్లీన్ సొసైటీలో బతకాలని నా ఉద్దేశ్యం అంతే. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్‌కి మళ్ళా రేపొస్తా. బాయ్.